ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కొమరవెల్లి మండల కేంద్రంలోని గురువన్నపేట గ్రామంలో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి రాష్ట్ర కుర్మ సంఘం నాయకులు ఎగ్గే మల్లేశం, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జనగామ డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యామ మల్లేశం వచ్చారు. ఎగ్గే మల్లేశం మాట్లాడుతూ బాధితురాలి కుటుంబానికి మేము అండగా ఉంటామని, అత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించాలని లేదా ఎన్కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, నిందితుడు ఎంతటి వాడినా అతనికి శిక్ష పడే వరకు ఊరుకోమని, ప్రభుత్వం తరపున వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు, కుర్మ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక మైనార్టీ అబ్బాయి ఒక మృగంలాగా అమ్మాయిని గుంజుకొని పోయి వాళ్ళ ఇంట్లోనే రేప్ చేసినటువంటి ఆ మానవ మృగానికి సరైన శిక్ష, ఉరిశిక్ష అయినా వేయాలి, లేకపోతే ఎన్కౌంటర్ అయినా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పెద్దల దృష్టికి తీసుకుపోయి తప్పకుండా ఆ యొక్క వ్యక్తికి సరైన శిక్ష పడేలాగా మా వంతు మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క వ్యక్తికి జరిగే శిక్షతోనే మరి ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒక భయానక వాతావరణం రావాలని చెప్పి, అలాంటి శిక్ష పడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడిని మా బీర్ల ఐలన్న, ఎమ్మెల్యే ఆలేరు విప్పు క్యామ మల్లేశ మొన్న ఇదే ప్రాంతంకి వెళ్ళి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిండు. ఆయన కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా, కుర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిండు. మా తుల ఉమా, మా జిల్లా అధ్యక్షులు చాలా మంది ఉన్నారు, 5-6 జిల్లాల అధ్యక్షులు వచ్చిర్రు. వాళ్ళ కొమ్మూరి ప్రతాపరెడ్డి మొన్న ఇదే ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిండు. మిగతా పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇగో అమ్మాయి బాబాయి, అమ్మాయి తాత. ఈ గురువన్నపేటలో జరగకూడని పరిణామం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. అందులో ఇదేం సిటీ కాదు, ఇది ఒక విలేజ్లా ఒక చీమగుట్టె మందం విషయం ఏది జరిగినా దాగని విషయము. ఇది ఒక్క నిమిషంలో విలేజ్ మొత్తం పాకిపోతుంది. అసొంటి ఈ విలేజ్లా మైనార్టీ పిల్లగాడు, ఒక ముస్లిం పిల్లగాడు, ఒక కుర్మల అమ్మాయి, మైనార్టీ చిన్న అమ్మాయి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే ఇది రేప్ చేసుకోం. అది ఎంతవరకు సమంజసం? ఇది అమ్మాయి కానీ అమ్మాయి కుటుంబానికి కానీ ఇది పెద్ద మచ్చ. ఇప్పటిదాకా మేము పోలీస్ కమిషనర్తోని కానీ అందరితోని మాట్లాడి వచ్చినాం, తగు న్యాయం చేయాలి అని చెప్పి. మీడియా మిత్రుల ద్వారా కోర్టుకు కానీ పోలీస్ అధికారులకు కానీ మేము సంఘం ద్వారా ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, వానికి ఉరిశిక్ష చేస్తారా లేకుంటే ఎన్కౌంటర్ చేస్తారా? ఈ రెండే మాకు కావాల్సింది. న్యాయం జరగాలి అంటే ఈ రెండే విషయాలు జరగాలి. ఆ అమ్మాయినా మేము తీసుకుపోయి సంఘం ద్వారా మేము అడాప్ట్ చేసుకొని అమ్మాయిని మంచిగా చదివించుకుంటాం, పెంచుతాం, పెద్ద చేస్తాం, పెళ్లి చేస్తాం. కానీ వానికి కావురం ఎక్కి వాడు జేసీబీలు నడిపించుకుంటూ, హార్వెస్ట్ మిషన్ నడిపించుకుంటూ 4 డబ్బులు అయినాయి. తండ్రి దగ్గరికి పోయి ఈ విధంగా ఉన్నది అని అమ్మాయి తండ్రి అడిగితే, అయితే అయిందేమో, పో హాస్పిటల్లో చూపించుకోపో, ఏమైనా ఖర్చులు అయితే అంటే అంత మదమెక్కి ఉన్నాడు వాడు. కనుక ముందు ఆ పిల్లగాన్ని ఎన్కౌంటర్ చేస్తారా పోలీసు వాళ్ళు, లేక జడ్జే ఉరిశిక్ష చేస్తాడా? ఈ రెండు తప్ప వేరేది ఏదైనా ఆ అమ్మాయికి న్యాయం జరిగినట్టుగా మేము భావించము. అప్పటిదాకా కోర్టు తీర్పు, పోలీసు వాళ్ళ రియాక్షన్. ఇంకొకటి,
ఊరు అనే వరకు ఎవ్వరికి అన్యాయం జరిగినా ఊరు మొత్తం లేచి వస్తుంది. కులము మతము ఏది చూడరు. ఊరందరు లేచి వచ్చి ఒక కులం కుర్మోలే కాదు యావత్ కులం అందరు లేచి వచ్చి వారి కాలి ఒక్క పరద ముంగట కానొస్తూనే ఉంది. ఇల్లు మొత్తం కాలిపోయిందా? మీడియా మిత్రులు చూడవలసిన అవసరం ఉంది. ఒక్క పరద ఆ బుర్కా వేసినట్టుగా పరదా వేస్తారు కదా, ఒక్క పరద తలిగిపోతే ఇంత సెక్యూరిటీ పెట్టిర్రు. మరి ఇంత ఘోరం జరిగితే ఏం యాక్షన్ తీసుకుంటారు మేము చూస్తాం. ఇది ఏది ఏమున్నా మేము వదిలిపెట్టేది లేదు, వాన్ని ఇడిచిపెట్టేది లేదు. కనుక మా మీడియా మిత్రులకు అందరికి కూడా మీరు ఇది పైదాంక దృష్టికి తీసుకుపోవాలని మనవి చేస్తూ జనగాం నియోజకవర్గం కొమరవెల్లి మండలం మాట్లాడేటప్పుడు చిన్న పాప 11 సంవత్సరాల అమ్మాయి, ఆ అమ్మాయికి జరిగినటువంటిది చెప్పుతుంటే వింటే నాకు కన్నీళ్ళు వస్తుంది, బాధ అనిపించింది. అంటే ఒక అభము శుభము ఎరగనటువంటి ఒక అమ్మాయిని ఒక మృగంలాగా, ఒక మనిషి కాదిగా ఆ రకంగా అమ్మాయి పైన దారుణానికి ఒడిగట్టడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి వెంటనే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ భవిష్యత్తులో ఎవరిపైన కూడా జరగకుండా ఉండాలంటే వాడికి ఖచ్చితమైనటువంటి పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. ఖచ్చితంగా అంటే దిశ టైంలో ఎట్లయితే మనం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదో అదే తరహాలో ఇక్కడ కూడా ఈ మూర్ఖుడికి ఆ పనిష్మెంట్ అనేది జరగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే కుర్మ సంఘం నుంచి అందరు కూడా రావడం జరిగింది, పెద్దలు కూడా అందరూ మాట్లాడిర్రు. ఖచ్చితంగా కుర్మ సంఘం అమ్మాయికి అండగా ఉంటది. ఒక మహిళగా ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని నేను ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ అమ్మాయికి ఖచ్చితంగా మా అందరి సపోర్టు ఉంటది. ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఐలన్న చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడే విధంగా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే ఒక బలహీన వర్గానికి చెందిన ఒక కుర్మ కులానికి చెందినటువంటి అమ్మాయిని ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనలు అడవిలోనో ఇంకెక్కడనో ఊరు బయటనో జరిగినాయి. కానీ వాళ్ళ ఇంట్లోనే వాడు మూర్ఖుడు తీసుకుపోయి అంత దారుణంగా అమ్మాయిని చేయడం అనేది ఏదైతే జరిగిందో అది మాటలలో చెప్పడానికే నాకు బాధ ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కాబట్టి ఆ మూర్ఖుడు మళ్ళీ తిరిగి ఈ ఊరికి రాకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. బుద్ధి పొద్దున చెప్పక తెల్లరంగా చెప్పింది సార్. తెల్లరంగా చెప్తే మరి ఎట్లా చేసి నువ్వు చెప్పు ఆ పొద్దు నుంచి అంటే చెప్పలేదు. భయపడి చెప్పక మా చిన్నపిల్ల చెప్పింది. మా చిన్నపిల్ల చెప్పి పట్టించుకొని మరి డాక్టర్ దగ్గర పోదాం, అక్కడ డాక్టర్ ఏదైనా చెప్తాను మేము అడిగినాం. అడిగితే డాక్టర్ దగ్గర పోతే డాక్టర్కి ఏమంటే చెప్పాలంటే దెబ్బ దగ్గర నేను చెప్తే ఒప్పుకుంటాడు అని మేము అన్నాం. అట్లా చెప్పలేక ఇది చెప్పి మళ్ళీ తర్వాత చెప్పుకున్నాము. డాక్టర్ చెప్తే మేము బట్ట మా అమ్మాయి కేసు సిద్ధిపడి రాత్రి పెద్ద మేడం కానీ డాక్టర్ అన్నాడు. డాక్టర్ అంటే సరే అని మా కొడుకు వచ్చి కోపం చేసిండు. చేసి మా యారం చేసి పొర్రింది. నెక్స్ట్ సిద్ధిపడకన్నా పోదాం, ఎక్కడికైనా పోదామని తెలంగాణ సిద్ధిపడ తీసుకోకపోతే పెద్ద మేడం ఈయన డిసైడ్ చేసుకుంటామని పెద్ద మేడం అన్నది. పెద్ద మేడం అన్నాక సపరేట్ సరే ఊకున్నాక ఇంత మేము సదరబడి చేసుకోవడానికి కాడ వచ్చిండు. కాలు తీసుకొని పోయేసిండు. అంతే సార్. ఇప్పుడు వాడిని ఏం చేయమని కోరుతారమ్మా మీరు? ఆయనకి ఉరిశిక్ష చేయాలి సార్, ఉరిశిక్ష చేయాలి. మా కళ్ళ ముందర కనబడద్దు. మేము ఎప్పటికి ఉంటామా సారు? ఇలా పిల్లలు ఇచ్చేటి పనికి పోతాం, మేము చేసుకుంటూనే కుండగాలేదు. మాకు మేము పని చేసుకుని బతుకుంటున్నాం, ఎప్పటికి ఇంటిగా ఉన్నాం. ఇలా చిన్న పిల్లలు ఉన్నారు, అందరికి ఉన్నారు కదా సార్, అందరికి పిల్లలే ఉన్నారు, అందరికి పిల్లలే ఉన్నారు అని ఇట్లా నమ్మిపోతే ఇట్లా చేస్తారు. మేము నమ్ముతామా? ఇన్నెలో పిల్లలను అట్లా చేసిరంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఏదైనా ఒక ఉరిశిక్ష చేస్తేనే ఆయనకి తెలియాలి, తెలుస్తేనే జరా ఏదానికైనా మంచిగా ఉంటుంది. ఇవాళ మేము ఇవాళ ఇంటి బంధం చేసుకున్నాం కాదు, ఊరు మొత్తం అట్లా ఉండాలి సార్. అట్లుంటేనే బతకగలుగుతాం. ఇన్సిడెంట్ చాలా బాధాకరం. తెలంగాణలో ఇలాంటి చర్యలు అరికట్టడానికి పోలీసు యంత్రాంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిండు. అయినా కొంతమంది దుండగులు ఈ చర్యలకు పాల్పడుతున్నందున వాళ్ళకు చట్టం కఠినంగా శిక్షించాలని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం గారు, కేవ మల్లేశం గారు, తులవమ్మ గారు, ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే కంటెడ్ ఎమ్మెల్యే ప్రతాప్ గారు, ఇంకా కుర్మ సంఘం అంతా కూడా ఇది ఒక కుర్మ కులానికే కాదు
ఆడజాతికి చాలా అవమానం. ఒక మైనర్ అమ్మాయిని ఈ రకంగా ఈ చర్యకు పాల్పడడం తీవ్రంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. చట్టం తప్పకుండా అతన్ని శిక్షించి మరి ఏ ఆడపిల్ల తెరువు కూడా ఎవరు కూడా మూర్ఖులు పోకుండా ఇదొక గుణపాఠం కావాలి. ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా మీరు చట్టం ప్రభుత్వ పరంగా కూడా మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం. అతన్ని ఎన్కౌంటర్ చేస్తారా, ఉరిశిక్ష చేస్తారా, చట్టపరంగా ఏ శిక్షకు అర్హుడైతే ఆ శిక్ష తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇది రాష్ట్రంలో ఇంకొకరికి గుణపాఠంగా ఇంకొకరు చేయకుండా ఆడపిల్లల ముఖం చూడాలంటే ఎవరైనా ఈ రకంగా చర్యలు పాల్పడాలంటే భయపడే విధంగా శిక్షను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఇప్పుడే ఎక్కడ అమ్మాయికి ఏదైనా ఇబ్బంది అయితే కూడా ఆ గ్రామం ఒక యూనిట్గా, సిటీ టౌన్లో అయితే ఎవరు పట్టించుకోకుండా గ్రామాల్లో ఇప్పుడు కూడా కుల మతాలకు అతీతంగా ఐక్యత అయ్యేదన్న సంఘటన అయితే ఇలా ఆవేశాలతోటి కొంతమంది యువకులు ఆ ఇంటి మీద దాడి చేయడం అంటే అప్పుడు జరిగినటువంటి ఒక మైనర్ అమ్మాయికి జరిగినటువంటి ఆ విషయంలో కొంతమంది యువకులు ఆ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. అయినా ఆ ఇంటిని ఏం డ్యామేజ్ చేయలేదు, చిన్న పరద కాలిపోయింది. 14 మంది మీద కేసు అయిందని తెలిసింది. ఇప్పుడే సిపి గారు చెప్పడం జరిగింది. సిపి గారు కూడా సానుకూలంగా స్పందించి మేము తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైతే ఆడపిల్ల విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి కాబట్టి కొంతమంది ఆవేశాలకు పోయి ఆ చేసేందుకు కూడా వాళ్ళ మీద కేసు పెడితే తప్పకుండా అది తీసేయాలి. ఎందుకంటే ఆడపిల్లను కాపాడుకో బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. కులం మతం అతీతంగా కూడా ఆడపిల్లను కాపాడుకోవాలి కాబట్టి తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టి మేము తీసుకుపోయి అతన్ని కఠినంగా శిక్షిస్తాం. మీ ఇక్కడ కుటుంబానికి కూడా భరోసా ఇచ్చి మా సంఘం నుంచి పెద్ద మనుషులు కూడా ఆ అమ్మాయికి అన్ని విధాల ఎడ్యుకేషన్ పరంగా కానీ అవసరమైతే వివాహ పరంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఏ ఆడపిల్ల కూడా ఇట్లాంటిది కావద్దని చెప్పి ఈ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా మరొక్కసారి ఎవడైనా ఆడపిల్ల వంక చూస్తే దాని గుడ్లు బీకి అవసరమైతే ఎన్కౌంటర్ చేసే విధంగా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. భువనగిరి పార్లమెంట్ నుండి పోటీ చేయడం జరిగింది. మొన్న శుక్రవారం రోజున మైనర్ మా కుర్మ కులానికి చెందిన అమ్మాయిని, విచిత్రం ఏమిటంటే గతంలో దుర్మార్గమైనటువంటి దిశ అత్యాచారాన్ని చూసినాం, అడవిలో చేసారు. కానీ ఒక కుర్మకుల అమ్మాయిని పట్టుకొచ్చి మైనర్ అమ్మాయిని వాళ్ళింట్లోనే అత్యాచారానికి పాల్పడితే ఈ అహంకారం, ఈ దుర్మార్గుల దుశ్చర్య ఏ విధంగా పోతుందో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇవాళ హోంమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు దిశను ఒక అడవిలో ఒక డాక్టర్ అమ్మని అత్యాచారం చేస్తే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మరి ఇది అనాగరికమైన చర్య, ఒక ఆటవిక రాజ్యమా ఇది? గ్రామంలోనే తన ఇంట్లోనే తీసుకొచ్చి అత్యాచారం చేస్తే అతని పైన ఏ విధంగా స్పందిస్తారో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. హోంమంత్రిగా ముఖ్యమంత్రి గారి బాధ్యత పెద్దది, కానీ హోంమంత్రిగా వారు ఉండరు కాబట్టి ఒకసారి ఆలోచన చేస్తే బడుగు బలహీన వర్గాల మహిళకు ఒక అమ్మాయికి ఈ విధమైనటువంటి ఘోరమైన చర్య జరిగితే తక్షణమే స్పందించి అతన్ని ప్రైవేట్ గా కూడా శిక్షించాలి. దిశ నిందితులకు మనకందరికి తెలుసు, ఎన్కౌంటర్ చేశారు. మరి మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళింట్లోనే రేపు చేస్తే మరి చట్టం ఏం చేస్తుంది అనే విషయం ఒకసారి ఆలోచించాలి. ఆ షారుద్దీన్ అనే నరరూప రాక్షసుని కుర్మ గొల్ల కులం ఈనాడు రాష్ట్రంలో బాగా బలంగా ఉంది. ఒక గొల్ల కుర్మ కులానికి చెందిన అమ్మాయిని ఈ విధంగా చేస్తే మేము కూడా చాలా మోటోళ్ళం. మా జాతి ఎప్పుడు కూడా ఏదో పప్పు తినేటోళ్ళం కాదు, మేము కూడా మదమాంసాలు తిని మాకు కూడా అన్ని చర్యలు చేసేది వస్తుంది. కానీ చట్టాన్ని చేతులకు తీసుకోవద్దన్న సంకల్పంతో ఈనాడు ఒక శాంతియుతంగా న్యాయం చేస్తుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు, ఆ కుటుంబాన్ని ఆదుకుంటారనే సంకల్పంతో పెద్దలు రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు ఎగ్గె మల్లేశం గారు, మా ఏకైక ఎమ్మెల్యే విప్ బీర్ల ఐలయ్య గారు, మరి మా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుళ్ళ ఉమక్క గారు, నగేశన్న గారు, ఇతర పెద్దలు, రాష్ట్ర కుర్మ సంఘం మొత్తం ముక్త కంఠంతో ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ నేను ఐలన్న ప్రభుత్వంలో ఉండు కాబట్టి కోరుతా ఉన్నా, ఇవాళ రాజకీయాలు కాదు, ఇవాళ మా జాతి బిడ్డకు జరిగిన అన్యాయం, ఏ బిడ్డ అయినా ఏ జాతి బిడ్డ అయినా ఇంత క్రూరత్వంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్ని రేపులు జరిగినా ఎక్కడనో అడవిలనో, ఎక్కడనో చెట్లలోనో, ఎక్కడనో పొదలలోనో జరిగినాయి. కానీ రేపు గురైన అమ్మాయి ఇంట్లోనే రేపు చేసిండంటే ఒకసారి
సర్వ సమాజం ఆలోచించాలి. ముఖ్యమంత్రి కూడా స్పందిస్తేనే బడుగు బలహీన వర్గాలలో మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. కానీ ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు తాత్సారం చేస్తే బడుగు బలహీన వర్గాల మీ మీద ఒక ఏవగింపు మొదలవుతుందనే విషయాన్ని నేను మీడియా ద్వారా తెలియజేస్తూ, పెద్దలు మల్లేశన్న గారు గాని, పెద్దలు ఐలన్న గారు గాని, మీరు ఇవాళ అధికార పార్టీలో ఉండరు. రాజకీయాలు కాదు నేను మాట్లాడడం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి చెప్పే చనువు అర్హత మీకుంది కాబట్టి తప్పకుండా కుటుంబానికి చట్టపరంగా న్యాయం చేయాలి. మల్లేశన్న గారు చెప్పారు కులపరంగా సంఘపరంగా చేస్తామని. ధన్యవాదాలు. మీరు పిలిపిస్తే సంఘం అంతా కూడా వచ్చింది. అందరం కూడా రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా పోతా ఉన్నాం. మీ నాయకత్వంలో కులానికి న్యాయం చేస్తా ఉన్నాం. కానీ చట్టపరంగా కూడా ప్రభుత్వ పరంగా కూడా ఆ దుర్మార్గునికి ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి దిశ లాంటి పనిష్మెంట్ జరగాలి. ఆ బాధిత కుటుంబానికి, ఆ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ తరఫున ఆదుకోవాలి. పోలీస్ శాఖ వారు చట్టం పరిధిలో కేసులు చేసిర్రు, సంతోషం. వాళ్ళ చర్యను అభినందిస్తా ఉన్నాం. కానీ పోలీసు వాళ్ళు ఉత్తగానే ఏదో చిన్నగా ఎవడో ఆవేశంలో చిన్న ఏదో పడద కాల్చినంత మాత్రాన ఆ 13 మంది మీద కూడా కేసులు పెట్టొద్దని సిపి గారికి పెద్దలందరూ కూడా పోయి విన్నవించుకోవడం జరిగింది. సిపి గారు కూడా బాగా స్పందించారు. ఇది తక్షణమే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని తొందరలో ఆ కుటుంబానికి ఒక న్యాయం జరిగే విధంగా ఒక స్పందన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ గురువన్నపేట గ్రామంలో జరిగినటువంటి ఒక బాలిక పైన ఒక మృగంలాగా హత్య నేరాన్ని చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా వ్యక్తిగతంగా నేను ఖండిస్తున్నా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన విషయం. మైనర్ బాలిక పైన హత్య నేరం చేయడం సహించరానిది. దీన్ని తప్పకుండా మొన్నటి నుండే మేము పోలీసు అధికారులతో మాట్లాడుకుంటూ చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళు సరైన విధంగా చర్యలు తీసుకుంటున్నారు. తప్పకుండా ఇలాంటి నేరం మళ్లీ భవిష్యత్తులో ఎవరైనా చేయడానికి భయపడే విధంగా గవర్నమెంట్ నుంచి వారికి శిక్ష పడాలి, లేదా కోర్టు నుంచి పడాలి. ఇది లేటు కూడా కావద్దు. ఆలస్యం అయితే మళ్ళీ మర్చిపోతారు అందరూ. కాబట్టి ఈ నేరం జరిగిన వెంటనే శిక్ష కూడా పడితే, ఇది ఇలాంటి శిక్షలు పడితే అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా బుద్ధితోని ఉంటారు. సమాజం బాగుంటుంది. ఈ సమాజంలో కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన విషయం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తప్పకుండా మేము ఐలన్ గారితో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి విషయాన్ని చెప్తాం. వీరికి ఇంటి కుటుంబానికి కూడా కావాల్సిన సహాయం అందించేందుకు ప్రయత్నం చేస్తాం. బాలిక వరకు అదేవిధంగా శిక్ష పడే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకటి పోలీస్ అధికారులను కోరేది ఏంటంటే, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు స్పాంటేనియస్ గా అప్పటికప్పుడే ఈ ఊరోళ్ళందరూ కూడా కొందరు అతని నేరస్తుని ఇంటి మీద పోయి లొల్లి పెట్టడం కానీ, రాళ్ళతో రుద్దడం, రాళ్ళతో కొట్టడం కానీ, లేకుంటే పరద కాలవేయడం కానీ జరుగుతుంది. ఇది సహజం. ఇది అదేం తప్పు కాదు. ఇటువంటి ఘోరం జరిగినప్పుడు సమాజం స్పందించి ఆ విధంగా చేస్తుంది. కాబట్టి వాళ్ళపైన నేరాలు ఉండొద్దు. ఈ 13 మంది 14 మందికి శిక్షలు బుక్ చేసినారు, నేరస్తులుగా బుక్ చేసినని తెలుస్తుంది. అవి మొత్తం కూడా మాఫీ చేయాలి. వాళ్ళందరి మీద ఏ కేసులు పెట్టొద్దని చెప్పి కూడా నేను అధికారులను కూడా కోరుతున్నా. ఎందుకంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు స్పందిస్తుంది సమాజం. స్పందించినప్పుడు ఏదో ఇటువంటి జరుగుతాయి చిన్నవి. కాబట్టి మానవతా దృక్పథంతో పోలీసు అధికారులు కూడా ఆలోచించి వీరిపై, గ్రామస్తులపై కేసులు వెతివేయాలి. అదేవిధంగా ఈ నేరస్తులపై ఇమీడియట్ గా శిక్ష పడేట్టు చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా వంతు సహకారం ఎప్పటికి ఉంటుంది. నా వ్యక్తిగతంగా గానీ, ప్రభుత్వం తరఫు నుంచి గానీ ఐలన్ తప్పకుండా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం. ఈ మన పాపకు సరైన విధంగా సహాయం అందే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం.